కనీస మద్దతు ధర లేక మూలుగుతున్న రైతాంగంపై కార్పొరేట్ కన్నేసింది. రైతుల గూడు పట్టని ప్రభుత్వం వారి కష్టాన్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్పొరేట్ వ్యవసాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఖరీఫ్ నుంచి ఏపీతో సహా 17 రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కేంద్రానికి 34 ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా రాష్ట్రం నుంచే 6 కంపెనీలు ముందుకు వచ్చాయి. 7,000 కోట్లతో ప్లాన్ చేసిన ఈ పథకం అమల్లోకి వస్తే ఏ పంట వేయాలో కంపెనీలే డిసైడ్ చేస్తాయి. నారు పోసి, నీరు పట్టి, కోత కోసి, కుప్ప నూర్పేది రైతులే. కానీ ఆ పంట ఎవరికి విక్రయించాలో నిర్ణయించేది మాత్రం బడాబాబులే. అంతేనా, ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా కార్పొరేట్ జేబుల్లోకి వెళ్తాయి. రైతులకు అవసరమైన విత్తనాలు మొదలు ఎరువులు అన్నీ కంపెనీలే అందిస్తాయి. తీరా చేతికొచ్చిన పంటను రైతులు ఈ సంస్థ ద్వారానే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఫిక్కీ చిన్న రైతుల అగ్రి బిజినెస్ కన్సార్టియం రూపొందించిన ఈ పథకానికి ప్రణాళిక సంఘం పచ్చజెండా ఊపింది. రైతుల ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు, విస్తరణ, మౌలిక వసతులు కల్పించడం బాధ్యత అంతా ప్రభుత్వానిదే. అయితే పెత్తనం మాత్రం పెట్టుబడిదారులది. గోడౌన్స్, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, నీటి సరఫరా వంటి మౌలిక వసతులు రైతుల కోసం నిర్మిస్తే వాటి మెయింటెనెన్స్ బాధ్యతలు కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉంటాయి. ఇక విత్తనాలు, సూక్ష్మ సేద్యం యంత్రాల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో పాటు బ్యాంకు రుణాలు కూడా కంపెనీలు తీసుకుంటాయి. ఒక్కో రైతు మీద కనీసం ₹1,00,000 పెట్టుబడి పెట్టాలన్నది లక్ష్యం. ఇందులో ₹50,000 ప్రభుత్వం భరిస్తే మిగతా ₹50,000 బ్యాంకు రుణాల రూపంలో అందుతాయి. కంపెనీల పనితీరును బట్టి పరిపాలనాపరమైన ఖర్చుల్లో 8 నుంచి 10% ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో 5,000 మంది రైతులు ఉండాలన్నది కేంద్రం ప్రతిపాదన. కాగా కంపెనీల ప్రతిపాదనలన్నీ 10,000 మంది రైతులకు పైగానే ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల భూములు కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లోకి వెళ్లే ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తులో కొన్ని సంప్రదాయ పంటలు కనుమరుగయ్యే అవకాశాలున్నాయి.